హలో ఫ్రెండ్స్, నేను ఇవాళ టార్కమ్ సెరెడారియన్ అనే గొప్ప అమెరికన్ పోయెట్ యాజ్ వెల్ యాజ్ ఎ స్పిరిచువలిస్ట్ రాసిన కర్మ అనే ఈ బుక్ నుంచి ఒక ఇంట్రెస్టింగ్ కథ షేర్ చేయబోతున్నాను. ఒకరోజు ఆయన గురువుగారు పక్కనే ఉన్న ఏటిలోంచి నీళ్లు తీసుకుని రమ్మన్నారంట. అది ఒక అరగంట ప్రయాణం. ఆ కుండ ఇస్తే తీరా చూస్తే ఆ కుండ కింద రంధ్రం ఉందంట. టార్కమ్ అలాగే వెళ్ళి నీళ్లు పట్టుకుని కింద చేయి పెట్టి ఆ కుండని తీసుకొచ్చారు. అప్పుడు తీరా ఇంటికి వచ్చేసరికి కొన్ని నీళ్ళే మిగిలాయంట. మరి గురువుగారు రాగానే అడిగారంట, నీళ్ళు తెచ్చావా అంటే తెచ్చాను గురుగారు అని చెప్పారంట. మరి ఆయన గట్టిగా నవ్వారంట. ఎందుకు నవ్వుతున్నారు గురుగారు అని చాలా అమాయకంగా అడిగారంట. అప్పుడు గురుగారు చెప్పారంట, అదే కదా, చాలామందికి ఎన్ని చెప్పినా ఆ రంధ్రాల నుండి కారిపోవడం వల్ల ఏమీ మిగలకపోవడమే మాయ. భయం, కోపం, అసూయ, పగ, అసహ్యం, స్వలాభం, భూమికి అంటుపెట్టుకొని ఉండే కోరికలు, వంచన, గర్వం, ఇవే ఆ రంధ్రాలు. ఈ రంధ్రాలు ఒక మనిషికి తలబడితే దానిని నిలపడం అసాధ్యము అన్నారంట. ఇది ఆయన చదువుకునే రోజుల్లో చెప్పిన కథ. అది ఆయన చివరి శ్వాస వరకు అది గుర్తుండిపోయిందంట. సో ఫ్రెండ్స్, దీని నుంచి మనం ఒక పాఠం నేర్చుకోవాలి. మనం అందరం కూడా దివి నుంచి భూమికి వచ్చాం పాఠాలు నేర్చుకోవడానికి, అనుభవ రూపేణ. కానీ ఈ మాయలో పడిపోయి నాది, నేను, నా వాళ్ళు అనుకుంటూ ఆ చట్రంలోనే బిగించుకొని కొట్టుమిట్టాడుతూ ఉంటాం. దీని వలన మనకి బాధలు, దుఃఖాలు, రోగాలు బారిన పడతాం. ఎవరైతే ఆధ్యాత్మికతలోకి వస్తారో, ఈ జ్ఞానం తెలుసుకుంటారో, ధ్యానం చేస్తారో, ఆత్మతత్వం వాళ్ళకి అర్థమవుతుంది. అప్పుడు ఈ కర్మల నుంచి విముక్తి అవుతారు. కర్మ శిక్ష కాదు ఫ్రెండ్స్, అది ఒక శిక్షణ. ఆలోచించండి.